సెకండ్ ఫేజ్ లో మొత్తం 116.2 కిలోమీటర్ల మేర మెట్రో రాబోతున్నట్టుగా తెలుస్తోంది. 2 రోజుల క్రిందటే ఆమోదం తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సెకండ్ ఫేజ్ ప్రాజెక్టు మొత్తం ఖర్చు 32,237 కోట్లు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో మెట్రో సెకండ్ ఫేజ్ నిర్మాణం కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎయిర్పోర్ట్ మెట్రో అలైన్మెంట్లో మార్పులు చేయబోతున్నట్టుగా సమాచారం. ఆరాంఘర్ బెంగళూరు హైవే కొత్త హైకోర్టు మీదుగా ఎయిర్పోర్ట్కు మెట్రో రాబోతోంది. కారిడార్ 4 నాగోల్ శంషాబాద్ వరకు 36.6 కిలోమీటర్ల మెట్రో ఉండనుంది. ఇక ఈ కారిడార్లో 1.6 కిలోమీటర్ మేర భూగర్భంలో మెట్రో రాబోతోంది. ఇక కారిడార్ 5లో రాయదుర్గ్ నుంచి కోకాపేట్ నియోపోలిస్ వరకు కూడా 11.6 కిలోమీటర్ల మేర మెట్రో రాబోతోంది. ఇక కారిడార్ 6 కింద ఎంజీబీఎస్ చంద్రాయణగుట్ట 7.5 కిలోమీటర్లు, కారిడార్ 7 కింద మియాపూర్ పటాన్చెరు 13.4 కిలోమీటర్లు, కారిడార్ 8 కింద ఎల్బీ నగర్ హయత్ నగర్ 7.1 కిలోమీటర్, అలాగే కారిడార్ 9 కింద ఎయిర్పోర్ట్ నుంచి 4th సిటీ వరకు 40 కిలోమీటర్లు 8,000 కోట్ల ఖర్చుతో నిర్మాణం కాబోతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ మెట్రో ఎక్స్టెన్షన్కి సంబంధించి కసరత్తు చేస్తోంది మెట్రో డిపార్ట్మెంట్. ఫైనల్ స్టేజ్కు చేరుకుంది డిపిఆర్. మెట్రో సెకండ్ ఫేజ్ డిపిఆర్ ఫైనల్ స్టేజ్కు చేరుకుంది. దీంతో తుది మెరుగులు దిద్దుతున్నారు అధికారులు. సెకండ్ ఫేజ్లో మొత్తం 116.2 కిలోమీటర్ల మేర మెట్రో రాబోతోంది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, డిపిఆర్ ఎప్పుడు ఫైనల్ అవబోతోంది? ఎప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళబోతోంది ఆ డిపిఆర్? ఎగ్జాక్ట్లీ, నిజంగానే మెట్రో అనేటువంటిది చాలా కీలకంగా మారింది ఈ రోజు హైదరాబాద్ మహానగరానికి. ఎందుకంటే భారీగా ట్రాఫిక్ పెరిగిపోవడము, జనాభా పెరిగిపోవడము, మొత్తం ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోనే జిహెచ్ఎంసీ సరౌండింగ్ లోనే కోటి జనాభా ఈ రోజు నివసిస్తున్నటువంటి సిచ్యువేషన్. వివిధ పనులతోటి, వివిధ ఉద్యోగాలతోటి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి చాలా పెద్ద ఎత్తున ట్రావెల్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. రోడ్ పైన ట్రాఫిక్ అవుతా ఉంది, పెద్ద ఎత్తున వాహనాలు రోడ్డు పైకి వస్తా ఉన్నాయి, వేల లక్షల సంఖ్యలో వాహనాలు కొత్త కొనుగోలు జరుగుతూ ఉంది. దీనివల్ల ట్రాఫిక్ ఇబ్బంది కలగడం, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం మెట్రో కారిడార్. ఈ మెట్రో కారిడార్ తో చాలా పెద్ద ఎత్తున ట్రాఫిక్ తగ్గినప్పటికి కూడా ఈ రోజు ఇంకా ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది రోడ్డుపైకి రావాలంటే కూడా. సో ఈ ట్రాఫిక్ ని మరింత తగ్గించడానికి, ప్రజలకు ప్రజా రవాణా విషయంలో పొల్యూషన్ లేకుండా ఈ మెట్రోను విస్తరించాలనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సెకండ్ ఫేజ్ లో భాగంగా ఈ మొత్తానికి డిపిఆర్ సిద్ధమైంది. సెకండ్ స్టేజ్ సంబంధించినటువంటి ఫైనల్ డిపిఆర్ అయితే ఒక్కసారి చూస్తే దీంట్లో డీటెయిల్ గా ఈ సెకండ్ ఫేజ్ లో మొత్తం 116 కిలోమీటర్ల వరకు మెట్రో విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే 2 రోజుల క్రితమే ఆల్రెడీ ముఖ్యమంత్రి ఓకే చేశారు. గత కొంతకాలం నుంచి దీనిపైన ఫోకస్ పెట్టారు. ఎంఐఎం కి సంబంధించినటువంటి ఓల్డ్ సిటీ పార్టీలతో ఇప్పటికే చర్చించారు. అక్కడ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఏవైనా మాన్యుమెంట్స్ ఏమైనా ఉంటే వాటిని డిస్టర్బెన్స్ లేకుండా అక్కడ మెట్రో నిర్మాణం చేపట్టేలా అభివృద్ధికి సహకరించాలంటూ వారితో గతంలోనే మాట్లాడడం జరిగింది. సో దాదాపు క్లియర్ అయిపోయింది. సో ముందు ఆల్రెడీ చంద్రాయణగుట్ట రూట్ లో ఆల్రెడీ మెట్రో నిర్మించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడే ఎంఐఎంతో ముఖ్యమంత్రి మాట్లాడారు. అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీతో అక్కడే మీటింగ్ కూడా పెట్టారు చంద్రాయణగుట్ట సంబంధించినటువంటి ప్రాంతంలో. సో మొత్తానికైతే క్లియర్ అయింది. ఒక్కసారి డీటెయిల్స్ లోకి వెళ్తే మొత్తం 32,237 కోట్లు ఖర్చు అవుతుంది ఈ సెకండ్ ఫేజ్ మెట్రో నిర్మాణానికి అనేటువంటిది ప్రభుత్వం భావిస్తా ఉంది. అంచనాలు కొంచెం తగ్గొచ్చు, ఇంకా కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. తగ్గే అవకాశం ఉండకపోవచ్చు, కానీ ఇంకా కాస్త అంచనాలు పెరిగే అవకాశమే ఉండొచ్చు. దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్మించాలనేటువంటి నిర్ణయం తీసుకుంది. మనం గత ఫస్ట్ ఫేజ్ మెట్రో, ఇప్పుడు ప్రస్తుతం మనం వాడుతున్న మెట్రో ఏతుందో ప్రస్తుతం అది ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి పబ్లిక్ సంబంధించినటువంటి మెట్రో నిర్మాణం జరిగింది ఎల్ఎన్టీ భాగస్వామ్యంతో. కానీ ఇది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 2 ప్రభుత్వాలు కలిసి నిర్మాణం చేయాలనేటువంటిది నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ మెట్రో అలైన్మెంట్ లో కొన్ని మార్పులు చేయాలనేటువంటిది ముఖ్యమంత్రి భావించారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను చేంజ్ చేశారు. ఇప్పుడు ఆరాంఘర్ బెంగళూరు హైవే నుంచి కొత్త హైకోర్టు మీదుగా ఎయిర్పోర్ట్ వరకు మెట్రో నిర్మాణం చేయాలనుకుంటున్నారు. ఆరాంఘర్ చౌరస్తా మనకు అందరికీ తెలిసిందే. ఆరాంఘర్ బెంగళూరు హైవే నుంచి ఇప్పుడు కొత్త హైకోర్టు అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏదైతే ఉందో అక్కడ హైకోర్టు నిర్మాణం చేపడతా ఉన్నారు. 100 ఎకరాలలో మొత్తం పెద్ద ఎత్తున ఒక హైకోర్టును నిర్మించాలి అనేటువంటిది. ఇప్పుడున్న హైకోర్టును అక్కడికి తరలిస్తారు. సో అక్కడికి భారీ ఎత్తున ప్రజలు వెళ్లే అవకాశం ఉంటుంది, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. సో వారందరికీ అనుకూలంగా మెట్రోను తీర్చిదిద్దుతూ అక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కారిడార్ 4 తీసుకుంటే నాగోల్లో ఆగిపోయింది. ఉప్పల్ నుంచి నాగోల్ వరకు వచ్చి
మెట్రో ఆగిపోయింది. ఎల్బీ నగర్ వరకు ఉన్నా కూడా ఎల్బీ నగర్ కు అనుసంధానం చేయలేనటువంటి సిచ్యువేషన్. సో దాన్ని అనుసంధానం చేస్తూ నెక్స్ట్ నాగోల్ నుంచి శంషాబాద్ వరకు, శంషాబాద్ మెట్రో వరకు ఎట్లా వెళ్తుందంటే ఈ నాగోల్ నుంచి ఎల్బీ నగర్ నుంచి కర్మన్ ఘట్ నుంచి తర్వాత చంద్రాయన్ గుట్ట నుంచి ఆరాంఘర్ వరకు ఈ కారిడార్ కలిసేలా దీనికి సంబంధించినటువంటి సిద్ధం చేశారు. దీనికి సంబంధించినటువంటి లైన్ మొత్తం ఈ కారిడార్ లో ఇదిగో 1.6 కిలోమీటర్లు అంటే 1 కిలోమీటర్ల 600 మీటర్ల వరకు అండర్ గ్రౌండ్ మెట్రో చేయాలండి. మొట్టమొదటిసారి ఇప్పుడు ఉన్నటువంటి మెట్రో అంతా కూడా ఫ్లైఓవర్ మీద రన్ అవుతా ఉంది. కానీ ఈ రూట్ లో మాత్రం 1.6 కిలోమీటర్స్ మాత్రం అండర్ గ్రౌండ్ మెట్రోకి ప్లాన్ చేశారు. అక్కడ ఉన్నటువంటి వివిధ కారణాలు, కొన్ని కన్స్ట్రక్షన్ ని కొన్ని డిస్టర్బ్ చేయొద్దు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో స్పేస్ కూడా ఎక్కడ కూడా ల్యాండ్ అక్విజిషన్ జరగకుండా ల్యాండ్ ని ప్రభుత్వం కొనుగోలు చేసి వాళ్ళతో మాట్లాడాలి, ఇవన్నీ కాకుండా అందుకే 1.6 కిలోమీటర్స్ వరకు డిస్టర్బెన్స్ లేకుండా భూగర్భంలో మెట్రో నిర్మించాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక కారిడార్ 5 తీసుకుంటే ఆల్రెడీ రాయదుర్గం నుంచి కోకాపేట్ నియోపోలిస్ వరకు 11.6 కిలోమీటర్స్ సంబంధించిన మెట్రో నిర్మించాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక కారిడార్ 7కి వస్తే మియాపూర్ టు పటాన్చెరు, ఆల్రెడీ మియాపూర్ వరకు ఉంది. ఎల్బీ నగర్ నుంచి డైరెక్ట్ మియాపూర్ వరకు సింగిల్ లైన్ లో ఉంది. అఫ్ కోర్స్ 3 మెట్రో లైన్ లో ఉన్నప్పటికీ కూడా మియాపూర్ వరకు మనం వెళ్ళొచ్చు. మియాపూర్ నుంచి పటాన్చెరు వరకు దీన్ని పొడిగిస్తూ ఉంది. 7.5 కిలోమీటర్స్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తర్వాత ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్, ఇది చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు 7.1 కిలోమీటర్స్ అనేటువంటిది అత్యంత ప్రాధాన్యతతో ప్రభుత్వం భావిస్తా ఉంది. విజయవాడ నుంచి తర్వాత ఆంధ్ర నుంచి తెలంగాణకు రాకపోకలు సాగించేటువంటి అత్యంత పెద్ద రద్దీ అయినటువంటి హైవే, ఈ హైవేలో 7.1 కిలోమీటర్స్ అనేటువంటి హయత్ నగర్ వరకు మెట్రో నిర్మిస్తే హయత్ నగర్ వరకు మాత్రమే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ కు సంబంధించినటువంటి వాహనాలను అక్కడే నిలుపుదల చేసి అక్కడే ఆపుదల చేసి అక్కడి నుంచి మెట్రో ద్వారా ప్రజలు వారి సొంత ప్రాంతానికి వెళ్లేలా నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలా పెద్ద నిర్ణయంగా ప్రభుత్వం భావిస్తా ఉంది. సిటీలోకి ట్రాఫిక్ ఎంటర్ కాకుండా, పెద్ద బస్సులు రాకుండా. తర్వాత కారిడార్ 4 వచ్చేసి ఇది కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. ఎందుకంటే 4th సిటీ అనేటువంటిది, ఫ్యూచర్ సిటీ అనేటువంటిది భావిస్తా ఉన్నారు. ఎయిర్పోర్ట్ నుంచి 40 కిలోమీటర్స్ వరకు 8,000 కోట్ల ఖర్చుతో ప్రత్యేకంగా ఈ 4th సిటీ వరకు మొత్తం ఈ కందుకూరు, మహేశ్వరం నుంచి ఇంకా లోపలి వరకు కడతాల ఈ ఏరియా, ఆ రూట్ లో శ్రీశైలం హైవేలో చాలా క్లియర్ గా తీసుకుంటూ 8,000 ఖర్చు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. సో కాకపోతే అది కారిడార్ 9 లో ఉంది. లాస్ట్ లో ఇవన్నీ ఫేసెస్ కంప్లీట్ అయిన తర్వాత కారిడార్ 9 కింద ఈ ఎయిర్పోర్ట్ టు 4th సిటీ అనేటువంటి నిర్మాణాన్ని చేపట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి అక్కడికి మెట్రో సదుపాయాన్ని కల్పించాలనేటువంటిది భావిస్తా ఉంది. నెక్స్ట్ అక్కడ ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్, కొత్త జూ పార్కు, కొత్త సిటీ, తర్వాత క్లస్టర్స్ వైజ్ గా కొత్త సిటీ నిర్మాణము, సో పెద్ద ఎత్తున చేపట్టాలనుకుంటుంది. కాబట్టి అక్కడికి మెట్రో నిర్మాణం ఉంటే బాగుంటుంది అనేటువంటి ఫ్యూచర్ సిటీని దృష్టిలో పెట్టుకుని 4th సిటీ కోసం 9th ఫేజ్ లో 8,000 కోట్లతో అక్కడ నిర్మాణం చేపట్టింది. సో త్వరలోనే ఈ మెట్రో పనులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో అభివృద్ధి విషయంలో ఇటు మూసి, తర్వాత ఇటు మెట్రో సంబంధించినటువంటిది పరుగులు పెడుతూ ముందుకు పోవాలి, ఎక్కడ ఆగొద్దు అనేటువంటి అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. సచిన్. రైట్ మధు. సో మొత్తగా అయితే మాత్రం ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ డిపిఆర్. తుది మెరుగులు దిద్దుతోంది హైదరాబాద్ మెట్రో రైల్. సెకండ్ ఫేజ్ లో మొత్తం 116.2 కిలోమీటర్ల మేర మెట్రో రాబోతోంది. 2 రోజుల క్రిందటి ఆమోదం తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్. సెకండ్ ఫేజ్ ప్రాజెక్టు మొత్తం ఖర్చు 32,237 కోట్లు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో మెట్రో సెకండ్ ఫేజ్ సిద్ధం కాబోతోంది. ఎయిర్పోర్ట్ మెట్రో అలైన్మెంట్లో మార్పులు చేస్తుంది ప్రభుత్వం. ఆరాంఘర్